సంగారెడ్డి పాసమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీ కుప్ప కూలింది. రియాక్టర్ పేలుడుతో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయింది. ఉదయం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఇందులో 8 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రియాక్టర్ పేలి ఎగిరిపడ్డారు కార్మికులు. అందుకే 8 మంది చనిపోయారు. పరిశ్రమలో భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. 10 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఉన్నారు. గట్టు గాయపడ్డ వారిని మదీనాగూడ, చందానగర్లోని ఎస్ఆర్కే హాస్పిటల్కి, పటాన్చెరులోని ధృవ, కాకతీయ హాస్పిటల్కు తరలించారు. కాకతీయ ఆసుపత్రి ఉన్న క్షతగాత్రుల్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలోకి తరలించారు. 150 మంది ఒకే షిఫ్ట్ అని చెప్తున్నారు. బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుంది అన్నమాట. ఇంకా అది సెగలు వస్తున్నాయి. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ కంటిన్యూస్గా ఆపడానికి ప్రయత్నిస్తారు. అదైతే కానీ మనకి క్లారిటీ రాదు. ఈ ఏదైతే ఈ విస్ఫోటనం జరిగినప్పుడు ఆల్మోస్ట్ పాసమైలారం ఎంటర్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఈ వైబ్రేషన్ కంగారు పడ్డారు. సో దానికి చాలామంది పక్క నుంచి పారిపోయారు. సో మాకు ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక 10 మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అదంతా కూడా ఇమీడియట్గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ క్లియర్. ఘటన జరిగే సమయంలో మొత్తం 150 కార్మికులు అక్కడ ఉన్నట్టు తెలుస్తోందన్నారు ఐజీ సత్యనారాయణ. ఘటన జరిగిన బిల్డింగ్ అంతా కుప్పకూలిపోయిందని చెప్పారు. రియాక్టర్ పేలుడుపై నిపుణులతో ఎంక్వైరీ జరుపుతామన్నారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింది. రాత్రి నుంచి పనిచేస్తున్న కార్మికులతో పాటు మార్నింగ్ షిఫ్ట్కి వచ్చిన కార్మికులు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది కార్మికులు భవనం లోపల ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం 15 మంది కార్మికుల్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీలో మంటల ధాటికి సజీవ దహనమయ్యారు.